హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 ఏప్రిల్ నెలలో కాలాష్టమి ఎప్పుడు వచ్చింది? అసలు ఈ కాలాష్టమి తేదీ, తిథి, సమయం, ఆచారాలు, ప్రాముఖ్యత అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా 2025 ఏప్రిల్ నెలలో 21వ తారీఖున సోమవారం రోజున కాలాష్టమి వచ్చింది. ఈ కాలాష్టమి తిథి సమయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టమి తిథి ప్రారంభం ఏప్రిల్ 20న రాత్రి 7:01 ప్రారంభమవుతుంది. అష్టమి తిథి ముగింపు ఏప్రిల్ 21న సాయంత్రం 6:59 ముగిస్తుంది. ఇతర ముఖ్య సమయాలు: సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమం సాయంత్రం 6:46, చంద్రోదయం ఉదయం 1:21, చంద్రాస్తమం మధ్యాహ్నం 12:15. ఇప్పుడు మనం మాసిక్ కాలాష్టమి సమయం, ఆచారం, ప్రాముఖ్యత అన్నీ కూడా తెలుసుకుందాం. కాలాష్టమి లేదా కాల అష్టమి అనేది భైరవుడికి అంకితం చేయబడిన హిందూ పండగ మరియు ప్రతి హిందూ చాంద్రమాన నెల కృష్ణపక్ష అష్టమి తిథి చంద్రుడు క్షీణిస్తున్న దశలో 8వ రోజున జరుపుకుంటారు. పూర్ణిమ, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తిథి 8వ రోజు కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత అనుకూలమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున హిందూ భక్తులు భైరవుడిని పూజిస్తారు మరియు ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి ఉపవాసం ఉంటారు. సంవత్సరంలో మొత్తం 12 కాలాష్టమి ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో మార్గశిర మాసంలో వచ్చేది అత్యంత ముఖ్యమైనదిగా మరియు దీనిని కాలభైరవ జయంతిగా కూడా పిలుస్తారు. కాలాష్టమి ఆదివారం లేదా మంగళవారం నాడు వచ్చినప్పుడు దానిని పవిత్రంగా భావిస్తారు, ఎందుకంటే ఈ రోజులు భైరవుడికి అంకితం చేయబడ్డాయి. కాలాష్టమి నాడు భైరవుణ్ణి పూజించే పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో పూర్తి ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. 2025న కాలాష్టమి ఏప్రిల్ 21 సోమవారం నాడు వచ్చింది. కాలాష్టమి సమయం, ఆచారాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుని భక్తులకు కాలాష్టమి ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి తెల్లవారుజామున స్నానం చేస్తారు. కాలభైరవుణ్ణి దైవిక ఆశీర్వాదం కోసం మరియు వారి పాపాలకు క్షమాపణ కోరుతూ ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు. భక్తులు సాయంత్రం వేళల్లో కాలభైరవుడి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. కాలాష్టమి అనేది శివుని ఉగ్రరూపం అని నమ్ముతారు. బ్రహ్మదేవుని కోపాన్ని అంతం చేయటానికి ఆయన జన్మించాడట. కాలాష్టమి నాడు ఉదయం వేళల్లో చనిపోయిన పూర్వీకులకు ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు కూడా నిర్వహిస్తారట. భక్తులు రోజంతా కఠినమైన ఉపవాసం కూడా పాటిస్తారు. కొంతమంది దృఢభక్తులు రాత్రంతా జాగరణ చేసి మహాకాళేశ్వరుని కథలను వింటూ తమ సమయాన్ని గడుపుతారు. కాలాష్టమి వ్రతాన్ని పాటించే వ్యక్తికి శ్రేయస్సు మరియు ఆనందం లభిస్తుంది మరియు ఆమె జీవితంలో అన్ని విజయాలు లభిస్తాయి. కాలభైరవ కథను పఠించటం మరియు శివుడికి అంకితం చేయబడిన మంత్రాలను జపించటం శుభప్రదంగా భావిస్తారు. కాలాష్టమి నాడు కుక్కలకు ఆహారం పెట్టే ఆచారం కూడా ఉంది, ఎందుకంటే నల్ల కుక్కను భైరవుడి వాహనంగా భావిస్తారు కాబట్టి. కుక్కలకు పాలు, పెరుగు మరియు స్వీట్లు నైవేద్యంగా పెడతారట. కాశీ వంటి హిందూ యాత్రా స్థలాలలో బ్రాహ్మణులకు ఆహారాన్ని నైవేద్యం పెట్టడం చాలా ప్రతిపదాయంగా పరిగణిస్తారు. కాలాష్టమి ప్రాముఖ్యత. కాలాష్టమి గొప్పతనాన్ని ఆదిత్య పురాణంలో పేర్కొనబడింది. కాలాష్టమి నాడు ప్రధాన పూజా దేవత శివుని అవతారంగా పిలువబడే కాలభైరవుడు. హిందీలో కాల అనే పదం సమయం అని సూచిస్తుంది, అయితే భైరవ అంటే శివుని అభివ్యక్తి అని సూచిస్తుంది. అందువల్ల కాలభైరవుడిని కాలదేవుడు అని కూడా పిలుస్తారు మరియు శివుణ్ణి అనుచరులు పూర్తి భక్తితో పూజిస్తారు. హిందూ ఇతిహాసాల ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య
జరిగిన వాదనలో బ్రహ్మ చెప్పిన ఒక వ్యాఖ్యకు శివుడు కోపగించి మహాకాళేశ్వర్ రూపాన్ని ధరించి బ్రహ్మ ఐదవ తలను నరికివేశాడట. అప్పటి నుండి దేవతలు మరియు మానవులు ఈ శివుని రూపాన్ని కాలభైరవుడుగా పూజిస్తారట. కాళాష్టమి నాడు శివుణ్ణి పూజించేవారు శివుని ఉదారమైన ఆశీర్వాదాలను కోరుకుంటారని నమ్ముతారట. ఈ రోజున భైరవుణ్ణి పూజించడం ద్వారా ఒకరి జీవితంలోని అన్ని బాధలు మరియు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం. అసలు కాళాష్టమి అంటే ఏమిటి? ప్రతి కృష్ణపక్ష అష్టమికి కాళాష్టమి వ్రతం చేస్తారు. పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి కాళాష్టమి అని అంటారు. ఇది కాలభైరవుని అనుగ్రహం కొరకు చేసే వ్రతం. ఆదిత్య పురాణంలో కాళాష్టమి గురించి వివరంగా ఉంటుంది. అసలు కాళాష్టమి వ్రతం ఎలా చేయాలి? సూర్యోదయానికి ముందే స్నానమాచరించి కాలభైరవుని ఆరాధించాలి. ఆ రోజున పితృదేవతలను స్మరించాలి. ఉపవాస దీక్షను పాటించాలి. కాలభైరవుని మందిరానికి లేదా ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కాళాష్టమి వ్రతం చేయడం వలన కలిగే లాభాలు ఏంటి? కాళాష్టమి వ్రతం ఆచరించడం వల్ల ఇంటిలోని వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దిష్టి దోషాలు తొలగిపోతాయి. కాళాష్టమి వ్రతాన్ని చేయడం వీలు పడని పరిస్థితి ఉంటే ఆ రోజున సూర్యోదయానికి ముందు స్నానమాచరించి శివాలయ దర్శనం చేసుకొని నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టాలట. దీనివల్ల ఆకస్మిక ప్రమాదాలు, మరణాలు జరగకుండా పనులు శుభప్రదంగా జరుగుతాయట. కాళాష్టమి వ్రత పూజా విధి. కాళాష్టమి రోజున భక్తులు బ్రహ్మ ముహూర్తముకు ముందుగానే మేల్కొని స్నానం చేసి తర్వాత శివుణ్ణి రౌద్ర కోపరూపమైన కాలభైరవుణ్ణి ఉపవాసంగా ఆరాధిస్తానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. తరువాత భక్తులు కఠినమైన ఉపవాసం ఉండి రాత్రిపూట కాలభైరవుణ్ణి పూజించాలి. వీలైతే వారు రాత్రి సమయంలో కాలభైరవుని ఆలయాన్ని దర్శించవచ్చు. సమీపంలోని వారి పరిసరాల్లో ఆలయాలు లేకపోతే చెక్క పీఠంపై శివుడు మరియు పార్వతీదేవితో పాటు కాలభైరవుని విగ్రహం లేదా ప్రతిష్ఠించవచ్చు. భక్తులు కాలభైరవుడికి కొబ్బరికాయ, మర్రి, మద్యం, పాన్, ఓచర్ మొదలైన వాటిని సమర్పిస్తారట. 4 ముఖాల దీపంతో పాటు ధూపదీపాన్ని వెలిగించాలి. హాజరైన ప్రతి ఒక్కరికి కుంకుమ మరియు పసుపుతో తిలకం, హారతి ఇవ్వాలట. రాత్రిపూట కాలభైరవుణ్ణి పూజించేటప్పుడు నల్ల పప్పు మరియు ఆవ నూనెను కూడా నైవేద్యంగా సమర్పిస్తారట. శివ చాలీసా మరియు భైరవ్ చాలీసా మంత్రాలు మరియు బతుక్ భైరవ పంచర్ కవచ్ పఠించండి మంచిదట. కాలభైరవుని పూజ తర్వాత ఒక నల్ల కుక్కకు పాలు లేదా స్వీట్లు సమర్పించి రోజు చివరిలో కుక్కను పూజించాలట. వేద సంస్కృతిలో సంఖ్యలకు గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి కాలభైరవుణ్ణి పూజించేటప్పుడు 108 సార్లు భైరవ మంత్రాలను జపించాలట. ఇప్పుడు మనం కాళాష్టమి వ్రతకథ గురించి తెలుసుకుందాం. కృష్ణపక్ష అష్టమి తిథిలో జన్మించిన కాలభైరవుడి జననాన్ని శివపురాణం వివరిస్తుంది. ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజించడం ద్వారా ఆరాధకుల వారి కోరికలు నెరవేరుతాయి మరియు క్షుద్ర విద్య మరియు మంత్ర విద్య పట్ల వారి భయాన్ని తగ్గిస్తారని నమ్ముతారు. కాలభైరవుణ్ణి పూజించడం వల్ల నవగ్రహాల ప్రతికూల ప్రభావాలు మరియు వాటి అశుభ తగ్గుదల కూడా తగ్గుతుందట. కాలభైరవుడి జననం వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, శివుల మధ్య తమలో ఎవరు గొప్పవారనే దానిపై వాదన జరిగింది. ముగియ వివాదానికి సరిపోయే అన్ని దేవతల సమావేశం ఏర్పాటు చేయబడింది. వివాదం చాలాసేపు చర్చించిన తర్వాత దేవతలు ఒక గొప్ప నిర్ణయానికి వచ్చారట మరియు శివుడు మరియు విష్ణువు దేవతల తీర్పుతో ఏకీభవించారట. అయితే బ్రహ్మ మాత్రం సంతృప్తి చెందలేదు మరియు అతను శివుడిని అవమానించాడట. ఇది శివుడికి కోపం తెప్పించింది మరియు కాలభైరవుడి
ఉగ్ర రూపాన్ని ధరించటానికి దారితీసిందట. శివుణ్ణి ఈ రూపాన్ని చూసి దేవతలందరూ కూడా చలించిపోయారట. కాలభైరవుడు ఒక నల్ల కుక్కపై దాడి చేసి బ్రహ్మదేవుడి తలలో ఒకదాన్ని నరికివేశాడు. 4 తలలు మిగిలి ఉండగా కాలభైరవుడి కోపం నుండి తనను తాను రక్షించుకోవడానికి బ్రహ్మదేవుడు శివుడికి క్షమాపణలు కోరాడు. బ్రహ్మదేవుడు క్షమాపణ చెప్పిన తర్వాత శివుడు తన రూపంలోని తిరిగి వచ్చాడట. అయితే కాలభైరవుడి రూపం బ్రహ్మదేవునికి చంపడానికి ప్రయత్నించినందుకు తపస్సు చేయవలసి వచ్చింది. ఆ విధంగా కాలభైరవుడు చాలా సంవత్సరాలు చాలా దూరం తిరుగుతూ వారణాసికి చేరుకున్నాడట. అక్కడ అతను అన్ని పాపాలను కడిగివేసి మంచి అదృష్టాలకు వెళ్ళాడట. కాలాష్టమి పూజా మంత్రాలు: అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపం భైరవ నమస్తుభ్యం అనుజ్ఞదాత్మునహి ఓం భయాహరణం చ భైరవ ఓం కాలభైరవాయం ప్రభావం ఓం హ్రీం బం ఓం బ్రహ్మకాల భైరవయపట్. ఇప్పుడు మనం కాలభైరవుని 8 రూపాల గురించి కూడా తెలుసుకుందాం. సతీదేవి యొక్క అన్ని శక్తిపీఠాల అంగరక్షకుడిగా కాలభైరవుడు ప్రసిద్ధి చెందినందున అతని ఆలయాన్ని ఈ పుణ్యక్షేత్రాలతో తరచుగా చూడవచ్చు. కాలభైరవ్ మరియు బతుక్ భైరవ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన అవతారాలు 2 పూజించబడుతున్నాయి. మరోవైపు తంత్ర సాధనలో భీషణ భైరవ, చంద్ర భైరవ, క్రోధ భైరవ, రుద్ర భైరవ, అసితంగ్ భైరవ, సంహార భైరవ, కపాలి భైరవ మరియు ఉన్నత్ భైరవ పేర్లతో భైరవుని 8 రూపాలను వివరిస్తుంది. భక్తులు భైరవ బియ్యం, బెల్లం, కిచిడి మరియు ఇతర నైవేద్యాలను సమర్పిస్తారు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుండి విముక్తి లభిస్తుందట. శివుని అభివ్యక్తిగా పిలువబడే కాలభైరవుణ్ణి పూజించడంలో కాలాష్టమి ప్రాముఖ్యతను ఆదిత్య పురాణం వివరిస్తుంది. కాల అంటే సమయం మరియు భైరవ అంటే శివుని రూపాన్ని సూచిస్తుంది. అందుకే కాలభైరవుణ్ణి కాలదేవుడు అని కూడా పిలుస్తారు. శివుని దృఢ కాలభైరవుడిని కూడా పూజిస్తారు. కాలభైరవుడిని కాళేశ్వరుడు లేదా దండాపతి అని కూడా పిలుస్తారు. ప్రశాంతమైన మరియు విజయవంతమైన జీవితం, సమయం మరియు విధి శక్తిని గౌరవించటానికి కాలభైరవుని ఆయన ఆశీస్సులు పొందేందుకు కాలాష్టమి ఒక భక్తులు ముఖ్యమైన రోజు. కాలాష్టమి నాడు శివుడు మరియు కాళికాదేవి వారి ఆశీర్వాదం మరియు రక్షణ కోసం ప్రార్థనలు మరియు ఆచారాలు నిర్వహిస్తారట. ఈ రోజున శివుణ్ణి మరియు కాళికాదేవిని పూజించడం వల్ల జీవితంలోని ప్రతికూల శక్తి మరియు అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఆరోగ్యం, శ్రేయస్సు మరియు దుష్టశక్తుల నుండి రక్షణ కోసం వారి ఆశీర్వాదాలను కూడా భక్తులు కోరుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కాలాష్టమి రోజున బ్రహ్మదేవుడి నుండి వచ్చిన విమర్శలకు ప్రతీకారంగా శివుడు మహాకాళేశ్వరుడు లేదా కాలభైరవుడిగా మారిన రూపాన్ని కూడా వివరిస్తుంది. అప్పటి నుండి దేవతలు మరియు మానవులు ఇద్దరూ కాలభైరవుని పూజిస్తారు. శివుని స్వర్గపు ఆశీర్వాదాలను పొందుతారు. భక్తుల ప్రకారం భైరవుని పూజించటం వల్ల జీవితంలోని అన్ని బాధలు మరియు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని, ఆనందంగా కాలభైరవుని ఆశ్రయించడం ద్వారా రాహువు మరియు శనిదోష ప్రతికూలతను కూడా తగ్గించుకోవచ్చని నమ్ముతారు. ఇదండి కాలాష్టమి గురించి మనం మొత్తం అన్ని వివరాలు కూడా తేదీ, సమయం, తిథి, ప్రాముఖ్యత, ఆచారాలు అన్ని వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం కాలభైరవయేన నమః. ఓం కాలభైరవయేన నమః. ఓం కాలభైరవయేన నమః.